సూపర్ జీఎస్టీ సూపర్ సేవ్ కార్యక్రమంలో భాగంగా అనంతపురం నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో ఎమ్మెల్యే దగ్గుపాటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్ఎస్బిఎన్ కళాశాల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రధాన వీధుల మీదుగా సాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ముందు చెప్పిన హామీలే కాకుండా చెప్పనివి కూడా అమలు చేస్తున్నామన్నారు. ప్రధానమంత్రి మోడీ ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత మొట్టమొదట మద్దతు పలికింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఎమ్మెల్యే అన్నారు. జీఎస్టీ తగ్గింపు వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై 8,000 కోట్ల రూపాయల భారం పడిందన్నారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి ప్రజల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. అన్ని వర్గాల ప్రజలకు జీఎస్టీ తగ్గింపు వల్ల మేలు జరుగుతోందన్నారు. జీఎస్టీ తగ్గింపుపై అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోందని ఎమ్మెల్యే అన్నారు. సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం ఇక్కడ లేబర్ డిపార్ట్మెంట్ అలాగే మా మున్సిపల్ కార్పొరేషన్లు ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. దీనికి లేబర్ డిపార్ట్మెంట్ నుంచి డిప్యూటీ కమిషనర్ గారు అలాగే మా మున్సిపాలిటీ నుంచి కమిషనర్ గారు అంతా హాజరవ్వడం జరిగింది. ముఖ్యంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే ఎలక్షన్స్ లో భాగంగా మేము చెప్పకపోయినా కానీ ఈరోజు ట్యాక్సెస్ తగ్గించడం జరిగింది. గతంలో 5 స్లాబ్ల కింద ఉండేటివి 5% నుంచి 28% వరకు 5 స్లాబ్ల కింద వివిధ రకాల వస్తువులు ఉండేవి. కానీ ఈరోజు మా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవనీయులు శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అలాగే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మా యువ నాయకులు నారా లోకేష్ గారి సహకారంతో అలాగే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా బడుగు ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈరోజు జీఎస్టీ చాలా ఉపయోగపడుతుంది. దాదాపు నెలకు 15,000 రూపాయల సేవింగ్ జరుగుతూ ఉంది. ముఖ్యంగా 8,000 కోట్ల రూపాయలు మన స్టేట్ కి నష్టం వస్తున్నా కానీ మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకొని ఫస్ట్ టైం అందరికంటే ముందుగా కేంద్రానికి సహకరించే రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మాత్రమే చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. దీనికంటే మిడిల్ క్లాస్ పీపుల్ బాగుండాలా, ముఖ్యంగా మిడిల్ క్లాస్ పీపుల్ ఏవైతే వాడతారో ముఖ్యంగా గతంలో 18% ఉండే నిత్యావసర సరుకులు ఈరోజు 5% తగ్గించడం జరిగింది. అలాగే టూత్ పేస్ట్ సోప్ ఇవన్నీ ఇంతకుముందు 12% ఉండేది, అవి 5% తగ్గించడం జరిగింది. అలాగే పుస్తకాలు ఇవన్నీ 12% ఉండేవి, ఈరోజు 5% అంటే 7% సేవింగ్ చేయడం జరిగింది. అలాగే మెడికల్ షాప్స్ గతంలో 18% ఉండేది, కొన్ని 12% ఉండేది. కానీ ఈరోజు 5% అంటే 7% కొన్ని, 12% కొన్ని, 13% కొన్ని మెడికల్స్ మీద కానీ తగ్గించడం జరిగింది. అలాగే ముఖ్యంగా మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ మీద 18% ఉండేది, దాన్ని ఈరోజు 0% చేసి అందరికీ మొత్తం మెడికల్ ఇన్సూరెన్స్ 0% రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఇవే కాకుండా ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు గతంలో 28% ఉండేవి, ఈరోజు 18% చేశారు. కార్లు 28% ఉండేవి, ఈరోజు 18%. ఇవన్నీ ఒక మధ్య తరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తగ్గించారు.